యూత్ ట్రెజరర్ రాజశేఖర్ గారికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో వచ్చిన వారందరూ కూడా కూర్చున్న వారందరూ నిశ్శబ్దంగా ఉండండి. మధ్య మధ్యలో ఖాళీలు లేకోకుండా మరి చక్కగా మీకు ఏర్పరచినటువంటి ప్రదేశాల్లో నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా మన సంఘాల క్రమం ప్రాంతీయ సంఘాలుగా ఇక్కడ మనము నిర్వర్తించడానికి దేవుడు చక్కటి అవకాశాలు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. విషయం మీకు అర్థమై ఉంటుంది. ఆఖరణ విషయాలు చెప్తాం. ఈ సమయంలో ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఈ సభలకు మనం ఆహ్వానించిన దైవజనులు తిమోతి గారు, న్యూటన్ బాబు గారు, గోపాల్ రెడ్డి గారు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు. మన సంఘాలకు దేవుడు ఇచ్చినటువంటి మరొక ఆనిముత్యం దైవజనులు తిమోతి గారు. దేవుడు వారిని బ్రతికించి సజీవుడిగా ఉంచి మరొకసారి మన మధ్యకు రావడానికి ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వారు వర్తమానాలు అందిస్తున్నారు కనుక శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేస్తూ దైవజనులు తిమోతి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. ఒకసారి అందరం లేచి నిలబడదాం, ఎందుకంటే చాలామంది వస్తున్నారు. ఒక చరణం పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, జనములకి లాగునా చేసి ఉండాలి. చేసి ఉండాలి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ఒక్క అడుగు ముందుకేయండి. ఒక్క అడుగు ముందుకేసి కూర్చోండి. ఒక్క అడుగు దయచేసి ఈ రోజుకి యేసు ప్రభా నీ కొరకు నేను ఒక్క అడుగు ముందుకేస్తానని ప్రభువుని కలిగిన వారు ఒక్క అడుగు ముందుకేయండి. యేసు ప్రభా నీ కొరకు ఒక్క అడుగు ముందుకేస్తానని. మధ్యలో ఖాళీ ఉండకూడదు. చూడండి, మధ్యలో ఎక్కడ ఖాళీ ఉండకూడదు. ప్రభు పనికి కూర్చోమని చెప్పలేదు. కూర్చోండి. దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ముందుకు వచ్చి కూర్చోండి. మిమ్మల్ని అందరూ ఫొటోస్ తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు. నిలబడండి ఒకసారి. మధ్యలో ఖాళీ లేకుండా వీడియో అది క్రమం. వీడియో కాల్దారు వారిదా మీద వాక్యానుసారంగా మాట వినాలి. మధ్యలో ఖాళీ లేకుండా కూర్చోవాలి. వాలంటీర్స్ వచ్చినప్పుడు సహకరించండి, ముందు జరగనప్పుడు జరగండి. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, సితారాతో దేవుని సుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని సుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికీ వందనాలు. రైట్, మనమందరం ఇక అటు ఇటు తిరగొద్దు. దేవుని వాక్యం మనసు పెడదాం. ఇంకా సర్దుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు సర్దుకుంటే నేను మొదలు పెడతా. రైట్, నాకు అక్కడ పురుషుల ముందు చాలా ఖాళీ కనిపిస్తుంది. అటు ఎవరు వెళ్ళడం లేదు. వచ్చిన వాళ్ళందరినీ దయచేసి ఎవరైనా ఉంటే అటు డైరెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నా. దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం ధ్యాన భాగాన్ని చదువుకుందాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 16వ వచనం చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఇక అటు ఇటు తిరక్కండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, 12వ తారీఖు రాత్రి నుండి ఈ 15వ తారీఖు ఈరోజు వరకు నీ సన్నిధి మాకు సహాయంగా ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రాంతంలో ప్రాంతీయులందరినీ క్షేమముగా మా మధ్యకు నడిపించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది నీ ఆత్మ ద్వారా జరిగినదని మేము స్తుతిస్తున్నాం. మా ఆత్మీయమైన తృష్ణను తీర్చుమని నీ యొక్క సహాయం కోరుకుంటున్నాం. నిలబడిన నేను పూర్తిగా నిష్ప్రయోజకుణ్ణి, నా వలన ఏమీ కాదు. నీ ఆత్మ ద్వారా నీ మాటలు తేటగా వినిపించే మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో సహాయము కోరి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము గత 3 దినాలుగా మనము దేవుని వ్యవసాయమై ఉన్నాము అనే సంగతి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొరింథీ పత్రికలో ఉన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ, కొరింథీ సంఘంలో ఉన్న 10 లోపాలను మనం గుర్తిస్తూ, ఆ లోపాలను ఏ రీతిగా సవరించాలో అక్కడ కొరింథీలతో సవరించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సంఘము యొక్క స్థాపన, సంఘానికి ఉండేటువంటి మెటఫర్స్ లేక బిరుదులు, లేక సంఘానికి ఉండేటువంటి ఆ పేర్లన్నిటినీ మనం ధ్యానం చేసుకుంటూ, అందులో ఉండేటువంటి సంగతులు ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినాన్ని దేవుని ప్రాథమిక వ్యవసాయం ఏదో, ఆ ప్రాథమిక వ్యవసాయమైన ఏదేనును మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏదేను వనములో ఉన్న విషయాలను మనము అవగాహన చేసుకుంటూ కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున తోట దేవునిది అనే మాట నిన్న విన్నాం. సంఘము దేవునిది, తోట దేవునిది. యెహోవా తోట అని మనం విన్నాం. దయచేసి తోట అనగానే సంఘము, అది దేవునిదే తప్ప మనది కాదు. మన పేరు పెట్టుకోవడానికి వీలు లేదు అనేది నిన్న విన్నాం. మరలా నేను తిరగదోడడం కాదు, కానీ ఇంకా మిగిలిన సంగతులు, అందులో నుంచి కొన్ని సంగతులు మేము విందాం. ఒక వ్యవసాయదారుడు తన వ్యవసాయాన్ని గురించిన ఆలోచన కలిగి ఉంటాడు. ఈ సంగతి గమనించాలి. ఒక వ్యవసాయదారుడు సాధారణంగా, నేను అడుగుతూ ఉంటాను, నేను కొంతకాలం అగ్రికల్చర్లో కూడా వర్క్ చేశాను. రైతుల్ని సాధారణంగా అడుగుతూ ఉంటాను, ఏమని అడుగుతూ ఉంటాను, ఈసారి ఏం వేశారయ్యా అంటేనే, ఈసారి 1010 వేసామని అంటాడు ఒక ఆయన. నాన్న ఈసారి ఏం వేశారంటే, ఈసారి 64 వేసాం బాబు అంటాడు ఒకడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యవసాయదారునికి తన వ్యవసాయం కూర్చున్నటువంటి ఆలోచన ఉంటుంది, ఏం పండించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే దేవుడు సంఘాన్ని గూర్చినటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, సంఘాన్ని స్థాపింపక మునిపే, తోట వెయ్యక మునిపే దేవునికి తోట వేయాలనే ఆలోచన ఎలా ఉందో, తోట ఎలా వేశాడో, సంఘాన్ని నిర్మింపక మునిపే 1000 సంవత్సరాల పూర్వమే, ఈ సృష్టి ఆదిలోనే తండ్రి అయిన దేవునికి సంఘమును గూర్చిన ఆలోచన ఉన్నది. ఇది మనం గమనించాలి. ఒక వచనం చదువుకుందాం దానికి ఆధారంగా. రోమీయులకు రాసిన రహస్యముగా ఉంటూ ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి
యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఈ వచనాలలో శ్రేష్టమైన సంగతి ఒకటి చెప్పాడు. అనాది కాలము నుండి ఒక మర్మము ప్రవక్తల ద్వారా తెలియజేయబడింది. అనాది కాలము నుండి ఒక మర్మము ప్రవక్తల ద్వారా తెలియజేయబడింది. అనాది కాలములోనే తండ్రి అయిన దేవునికి సంఘమును గురించిన ఒక ఆలోచన ఉన్నది. ఏదైనా వనము గురించినటువంటి ఆలోచన లేకుండా ఏదైనా వనాన్ని ఎలా వేయలేదో, సంఘాన్ని గురించిన ఆలోచన ఆయనకి పూర్వమే ఉన్నది అనే సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే మాట ఎఫెసీ పత్రికలో కూడా మరొకసారి పునరుద్ఘాటించాడు. చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఏంటి ఆ మర్మం చెప్తున్నాడు అక్కడ. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారై ఉన్నారు అనున్నదియే. అంటే యూదులు అన్యజనులు క్రీస్తు ద్వారా ఒకటై ఉన్నారు. అది సంఘము, అది మర్మము. దేవునికి అనాది కాలంలోనే సంఘముని గురించిన ఆలోచన ఉంది. మనం ఏమంటామంటే అండి, సాధారణంగా మా సంఘాన్ని అంటే ఫలానా ఆయన స్థాపించారండి, ఆయన పేరే ఉండాలండి అంటారు కొంతమంది. ఇది తప్పు. ఇది ఒక దురలవాటు. సంఘానికి శిరస్సు ప్రభువే, సంఘానికి నాయకుడు, ఆలోచన అంతా ప్రభువుదే. కాబట్టి ప్రభువుకే మహిమ చెందాలి, కానీ మనకు మహిమ చెందడానికి వీల్లేదు. ఈ మధ్య వచ్చింది గొడవంతా ఏంటంటే, స్టోన్స్ మీద పేర్లు వేసుకోవడం, ఈ పేర్ల కోటం కొట్టుకోవడం. ఒక ఆయన ఏంట్రింగ్ కూడా చదువుతున్నాడు, నాకు తెలిసిన ఆయన. ఒక ఆయన ఏంట్రింగ్ చదువుతున్నాడు నా పేరు వేయకపోతే. అసలు ఆ సంఘానికి నువ్వు సంఘంలో ఒక వ్యక్తివేమో కానీ ఆ సంఘానికి కర్త ఆయన, ఆ సంఘానికి ఆలోచనకర్త ఆయన, సంఘాన్ని నిర్మించిన వాడు ఆయన. దయచేసి దేవునికి చెందవలసిన మహిమ మనలో ఎవ్వరూ పొందకుండా జాగ్రత్త పడుదుముగాక. ఎందుకంటే దేవునికి చెందాల్సిన మహిమ మనం ఆపాదించుకున్నాం అనుకోండి, నష్టపోయేది మనమే. దేవుని వాక్యంలో దేవుని యొక్క సంఘమును గూర్చి మనం ఆలోచిస్తే అది ఆయన ఆలోచన, మన ఆలోచన కాదు. ఏదో ఆయన మహాకృప చేత, మన ముందున్న పూర్వీకుల చేత, లేకపోతే మన ముందున్న విశ్వాసుల ద్వారా మనకు వాక్యం అందించాడు, మనల్ని రక్షణలోకి నడిపించాడు, మనల్ని సంఘంలో పెట్టాడు, అంతేగాని ఆ సంఘము మనది కాదు, అది దేవుని యొక్క ఆలోచన. ఈ కాలంలో ఏదేను వనములో ఉండేటువంటి సంగతులు మనము నిన్న కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏదేను వనములో ఉన్న వ్యక్తులు ఎవరు? 2:8 చదువుకున్నాం నిన్న. ఏదేను వనములో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే 2:8 అన్నాడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు, తాను నిర్మించిన మనిషిని అందులో ఉంచాడు. అనగా సంఘములో ఉండే వ్యక్తులు ఎవరు అంటే, దేవుని చేత నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదబడిన వారు, సజీవులైన వారు, నూతన జన్మ అనుభవాన్ని పొందిన వారు, జన్మించిన వారు ఉండేది సంఘం. సంఘములో నూతన జన్మానుభవాన్ని పొందిన వారు ఉండేది సంఘం. అనగా దెర్ ఇస్ ఎ విట్నెస్ ఆఫ్ లైఫ్. జీవానికి ఒక సాక్ష్యం సంఘం. మరణములో నుండి జీవంలోనికి దాటిన వారికి సంఘం ఒక సాక్ష్యం. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారికి సాక్ష్యం సంఘం. అంతేగాని చీకటిలో ఉన్నవారు సంఘంలో ఉంటాను అంటే ఉండొచ్చేమో, కానీ అది ప్రభువుకి ఇష్టమైంది కాదు. అయితే ఈ రోజున సావకాశంగా దేవుని వాక్యం మీరు ఆలోచన చేయండి. సంఘము యొక్క ఉద్దేశము ప్రపంచాలు నిర్మింపక మునిపే దేవుని ఆలోచన. దేవుని ఆలోచనలో మనం ఉన్నాము.
కనుక ఈ రోజున మనం ఎక్కడ ఉన్నాము, కనుక రక్షించబడ్డాము. తోటలో శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచించబోతాం. ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఆగండి. దేవుడు వారిని ఆశీర్వదించాను. తోటలో ఉన్న వారికి ఏం కలిగింది? ఆశీర్వాదం. 3:17కు రండి. 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దన్నా నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము చెప్పండి. ఏదేను వనములో ఉన్నదేమో ఆశీర్వాదం, ఏదేను వెలుపల ఉన్నది శాపం. సోదరా సోదరి, నీవు ఒక మాట ఈ ఆఖరి కూడికలో నేను అడగబోతున్నాను. నీవు ఆశీర్వాదకరమైన స్థలంలో ఉన్నావా, శాపకరమైన వెలుపల ఉన్నావా? ఏదేనులో ఆశీర్వాదం ఉంది. దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించి సంఘములో నువ్వు చేర్చబడితే నీకు ఆశీర్వాదం. ఈ ఆఖరి కూడికలో నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? మహామహిమ కలిగిన వాడు దివ్యమైన తన మహిమను వదిలిపెట్టి, తన తేజస్సును వదిలి, తన మహిమను వదిలి, తన గొప్పతనాన్ని వదిలి నీ కొరకు నా కొరకు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాపముల కొరకై ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ రక్షణ సిద్ధపరిచి ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఆశీర్వాదకరమైన స్థలానికి రండి అని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తోటలో ఉన్న వారికి ఆశీర్వాదం, తోట వెలుపల ఉన్న వారికి శాపం. అయ్యా ఎక్కడున్నావు? వాడలో ఉన్నవారికి రక్షణ, వాడ వెలుపల ఉన్నవారికి చెప్పండి మరణదండన. రాహాబు ఆ ఎర్రని తొగరు దారము కట్టినటువంటి ఇంటిలో ఉన్న వారికి రక్షణ, ఆ ఎర్రని తొగరు దారము లేని వారి ఇంటిలో మిగిలిన వారందరికీ మరణ దండన. అయితే విద్దాం. ఏదైనా వనము లోపల ఆశీర్వాదం ఉంది. అంత మాత్రమే కాదు, మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆహారమునకు మంచిదునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షమును నేల నుండి ఆగండి 2వ అధ్యాయములో 9వ వచనములో ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము అన్నాడు. అంటే తోట లోపల ఏముంది? ఆహారం ఉంది, వృక్ష ఫలాలు ఉన్నాయి. మరి తోట వెలుపల ఏమున్నాయి? 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను ఏమున్నాయి? అది ముండ్ల తుప్పలను. అయితే వినండి, నువ్వు ఉండే స్థలం ఫలాలుండేదా, ముళ్ళుండేదా? నీవు ఉండే స్థలం ఆశీర్వాదమైందా, శపితమైందా? ఆ సంఘము లేక తోట ఆశీర్వాదకరమైంది, తోట వెలుపల శాపముంది. తోట లోపల ఫలాలున్నాయి, తోట వెలుపల ముళ్ళున్నాయి. ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, చూడుము నేడు జీవమును మరణమును మేలును కీడును నీ ఎదురు పెట్టాను. నీ ఇష్టం, ఏం కోరుకుంటావు కోరుకో. ఫలాలు కావాలో, ముడి కావాలో, ఆశీర్వాదం కావాలో, శాపం కావాలో కోరుకో. తోట లోపల మనం ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. నేను ఇక్కడ ఒక సంగతి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ప్రశ్న కూడా వేయాలనుకుంటున్నాను. ఏదైనా వనములో ముళ్ళ తుప్పలు ఉన్నాయా? మీరు చదవండి, కొన్ని బైబిల్ పండితులను అడగండి. నేను కూడా చాలా సెర్చ్ చేశాను, ఆలోచించాను, చాలామంది భక్తుల కామెంటరీలు కూడా చదివాను. ఏదైనా వనములో పళ్ళు తప్ప ముళ్ళు లేవు. అంటే ఇప్పుడు ఇంతకీ సంఘంలో ఏముండకూడదు?
ముళ్ళు ఉండకూడదు. ముళ్ళు సంఘంలోకి ఏమొచ్చాయి? ముళ్ళు వచ్చాయి. పళ్ళు బదులు ముళ్ళు వచ్చాయి. ఇప్పుడు నీ స్థానిక సంఘానికి నువ్వు పండువా ముళ్ళువా? పాత నిబంధన గ్రంథంలో మీకా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలీల గురించి వ్రాయబడింది. ఇశ్రాయేలీలు ఎలా మారిపోయారో చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం, పేజీ నెంబర్ 767. 7వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. వారిలో మంచివారు ముండ్ల చెట్ల వంటి వారు. అనగా ఇశ్రాయేలీల దృష్టి ఎలా మారిపోయింది చూడండి. ఇశ్రాయేలీలు ఎలా మారిపోయారంట? ముళ్ళు చెట్లుగా మారిపోయారట. అమ్మా, సంఘములో ముళ్ళు, సంఘములో ముళ్ళు, సంఘములో పళ్ళు, సంఘములో ముళ్ళు. ఇశ్రాయేలీలు ఒకప్పుడు ప్రభుని ఆనందించిన వారే, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వారే, ఐగుప్తును విడిచిన వారే, ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విడిపించబడిన వారు, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వారు, అరణ్యములో మన్నా చేత పోషింపబడిన వారు, మోషే నాయకత్వంలో అరణ్య యాత్ర చేసిన వారు. ఏమైందంటే వాళ్ళ జీవితం ఎంత చేసిన తర్వాత కూడా వాళ్ళు ముళ్ళుగా మారారు. అక్కడ నాకు విచిత్రమైన మాట ఏంటంటే, మంచోళ్ళే ముళ్ళు అన్నాడంటే ఇంకా చెడ్డోళ్ళు ఏంటి చెప్పండి? ముళ్ళ తుప్పలేమో, ముళ్ళ కంపలేమో. కొంతమందిని అంటారు అమ్మోళ్ళని అక్కోళ్ళని. అమ్మ మిమ్మల్ని కాదులే, గయ్యాలి గంపలు అంటారు. మీరా ముళ్ళ తుప్పలా గయ్యాలి గంపలా? వినండి, వారిలో మంచివారు ముళ్ళు అన్నాడు, ముళ్ళ చెట్ల వంటి వారు అన్నాడు. ముళ్ళకుండే నైజం ఏంటి? ముళ్ళకుండే నైజం ఏంటంటే గుచ్చడమే. సంఘంలో నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా గుచ్చావా? సంఘంలో నువ్వు ఎవరినైనా ఎప్పుడైనా గుచ్చావా? నువ్వు గుచ్చావంటే నువ్వు ముల్లే. సంఘంలో గుచ్చడానికి కాదు మనం ఉన్నది. వి ఎడిఫై ఈచ్ అదర్, వి కంఫర్ట్ ఈచ్ అదర్. మనము ప్రోత్సహించుకోవడానికి, ఆదరించుకోవడానికి సంఘంలో చేర్చబడ్డాం, కానీ ఒకరికొకరు గుచ్చుకోవడానికి కాదు. ఈ మధ్య ఒక ఆయన తూర్పుగోదావరిలో నాకు ఒక మాట చెప్పాడు. గొంది ఊరి పేరు చెప్పాను కానీ ఎవరు అడగండి. అన్న, మా సంఘంలో 4 పెద్దలు ఉన్నారు. ఈ 4 పెద్దలు 4వ వారం వాక్యం చెప్తారు. మొదటి వారం వాక్యం చెప్పిన ఆయన మీద 2వ వారం వాక్యం చెప్పిన ఆయన కౌంటర్లు వేస్తాడన్నాడు. ఏమేస్తాడంట? కౌంటర్లు అంట. అంటే ఇటు ముళ్ళ పొళ్ళ, కౌంటర్ వేసేవాడు ముళ్ళ పొళ్ళ. ఎందుకయ్యా? అసలు నీకు వాక్యం రాకపోతే కౌంటర్లు వేస్తావు. వాక్యం రానోడు చెప్తాడు ఈ కబుర్లన్నీ. సంఘానికి క్షేమం కొరకు మనం మాట్లాడాల్సింది వాక్యమే తప్ప బూతులు కాదు. ఏమంటే భయంకరంగా లోకంలో మాట్లాడుకునేది బూతులు, కానీ సంఘంలో మాట్లాడుకుని బూతుల కంటే ఎక్కువ. ఎందుకంటే ఒక్కొక్కడిని గుచ్చేయడుగా. ఏం గుచ్చేయడు? ముళ్ళు. నువ్వు సంఘములో ముండ్ల తుప్పలు లేవు, సంఘములో పళ్ళు ఉన్నాయి. దేవుని వాక్యం చదువుదాం. ఒక మాట మా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. చాలా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని కృతజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు. ఆగండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలా? సంఘంలో గుచ్చుకోవాలా? అమ్మా విన్నారా? ఏదేని వనంలో ఏమి లేవు చెప్పాలి. మీరందరూ చెప్పాలి. ఏదేని వనంలో ఏమి లేవు? ముళ్ళు లేవు. మీరెవరు? మనము మన సహోదరులకు ముళ్ళ వలె ఉండకూడదు. మీరు ఒకరినొకరు ప్రేమించాలని యోహాను భక్తుడు చెబితే, పేతురు భక్తుడు ఏమన్నాడు తెలుసా అండి? మెక్కడంగా ప్రేమించుకోమన్నాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే తన మృతులను లేపి తనకు మహిమనిచ్చింది. మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా నిరీక్షణ 23వ వచనంలో ఆఖరి లైన్ చదివేనా? సమయం లేదు మనకి.
ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను గుచ్చుకోండి మిక్కటంగా గుచ్చుకోండి, రక్తాలు వచ్చేలా గుచ్చుకోండి, కరుచుకోండి అని ఉందా? ప్రేమించండి, మిక్కుటంగా ప్రేమించండి. ఏదైనా వనములో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఒకసారి విందాం. మన సహోదరుడు మన మీద ఏదైనా కొంత ఇబ్బంది ఉంది, కాదనడం లేదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ప్రేమ దోషాన్ని ఏం చేస్తుంది? కప్పుతుంది. అంతేగాని దోషాన్ని ఎలివేట్ చేసి భూతద్దంలో చూపించి 10 మందికి చూపించి నష్టం కలిగించదు. పేతురు మొదటి పత్రిక 4:8 కదండి. ప్రేమ దోషములను కప్పును. సోదరుడా, సహోదరి, నీకేమైనా నీ సహోదరుని పట్ల ప్రేమ ఉంటే వారి దోషాన్ని కప్పు అంటే వారి దోషాలకి నీవు ఓకే చెప్పమని కాదు. వారిని ప్రేమతో వారించు. నీకు తెలిసిన విషయాన్ని, దేవుని వాక్యాన్ని వారికి చెప్పు, వారిని గద్దించు, ప్రభు వైపు నడిపించు. కానీ వారిని పబ్లిసిటీ మాత్రం చేయొద్దు. అది దేవుని వాక్యం చెప్పేది. కాబట్టి ఏదైనా వనములో ముండ్లు లేవు, ఏమున్నాయి? మొదటి అధ్యాయం 30 వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 30 వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకు సమస్త జంతువులకు జీవులకు పచ్చని చెట్లనియు ఆగండి. ఇప్పుడు ఏదైనా వనంలో ఏమున్నాయి? సింహాలు ఉన్నాయంటారా? ఏదైనా వనంలో లేడి పిల్లలు ఉన్నాయంటారా? ఉన్నాయి. వాటన్నిటికీ పేరు పెట్టిన వాడు ఎవరు? ఆదామే. ఆదాము పేరు పెడుతున్నప్పుడు సింహం అక్కడ నిలబడింది, గొర్రె పిల్ల అక్కడ నిలబడింది. సింహం గొర్రె పిల్ల మీద పడి కరుచుకుందా? ఇవన్నిటికీ ఆహారంగా ఏమిచ్చాడు చెప్పండి, చదివారు, అక్కడే ఉంది. పచ్చని. ఇప్పుడు చెప్దాం, వనములో ఉన్నతమైన జీవి ఉంది, తక్కువ జీవి ఉంది. సింహము అంటే రాజు, గొర్రె పిల్ల, లేడి పిల్ల అంటే అది ఏదో కామన్ యానిమల్. అత్యున్నతమైన శ్రేణి జీవులు ఉన్నాయి, అధమమైన జీవులు ఉన్నాయి. కానీ వాటన్నిటి మధ్య ఏమీ లేదు, విరోధ భావము లేదు. ఏదేని వనంలో లేనిది అంటే ఇప్పటి వరకు ఏం లేదని చెప్పుకున్నాం, ముళ్ళు లేవని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను? విరోధ భావము లేదు. ఏ భావము లేదు? ఈనాటి స్థానిక సంఘాల్లో నేను అక్కడక్కడ చూసింది, నేను చెప్పక మానలేను. ఏమిటి అంటే విరోధ భావం. సహోదరుల మధ్య విరోధ భావం, పెద్దల మధ్య విరోధ భావం. ఇది దేవుని న్యాయమైన ఆలోచనకు వ్యతిరేకం, దేవుని సంఘానికి వ్యతిరేకం. ఏదైనా వనములో అన్ని జీవరాశులన్నీ ఎలా ఉన్నాయి? ఒకదానితో ఒకటి ఐక్యంగా ఉన్నాయి. పెద్దదానికి చిన్నదాని మీద గొడవ లేదు, చిన్నదానికి పెద్దదాని మీద గొడవ లేదు. సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలే లేనే లేదు. నేను పెద్ద. మొన్న ఒకసారి ఒక ఆయన అంటాడు, మా సంఘంలో అందరూ మా ఇంటి పేరు వాళ్ళని అంటున్నాడు. ఏంటంటే వాళ్ళ సంఘంలో అందరూ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళని అంట. వాళ్ళ సంఘంలో అందరూ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు అయితే నేను అంటాను, అందరూ పరలోకానికి వెళ్తారా అని అడిగితే ఆన్సర్ లేదు. ఇది మన సంఘాలలో తగ్గాలి. ప్రభు కోరుతున్నాడు, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది తగ్గాలి, విరోధ భావం తగ్గాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం చదువుకుందాం ఒక్క మాట దీనికి సహాయార్థంగా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా దయచేసి మనమందరము గుర్తించుకోవలసిన ముఖ్య సూత్రం ఇది. నేనెంతటి వాడనో, సౌలు అదే మాట పలికాడు,
దావీదు అదే మాట పలికాడు, నేను ఎంతటి వాడను అనే మాట. కానీ జీవితాంతకాలం వరకు నేను ఎంతటి వాడను అనే స్థితిలో దావీదు ఉన్నాడు, కానీ సౌలు లేడు. మీరు గమనించాలి. నేను బెన్యామీను గోత్రంలో అల్పుణ్ణి, నేను ఎంతటి వాడిని అనేటువంటి స్థితిలో మాట్లాడిన సౌలే కొంతకాలానికి అతని యొక్క జీవితంలో మార్పులు వచ్చేసాయి. గర్వం వచ్చింది, సింహాసనం పోతుందేమో అనేటువంటి ఒక భయం వచ్చింది, అధికారం పోతుంది అనేటువంటి ఒక భయం వచ్చింది, విషపు చూపు వచ్చింది, ఏమంటే విరోధ భావం వచ్చింది, తగ్గింపు స్వభావం పోయింది. కానీ దావీదు చివరి వరకు అదే తగ్గింపు స్వభావాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక దావీదును దేవుడు హెచ్చించాడు. ఈరోజు వరకు మనము ఏ ప్రసంగం చూడండి, ప్రపంచంలో ఆ దావీదు మాట లేకుండా ప్రసంగం లేదు. అంటే అంత స్థాయికి వెళ్ళగలిగాడంటే దావీదు ఏం చేశాడంటే తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోలేదు. మరొక వచనం చూపిస్తాను. 12వ అధ్యాయం 3వ వచనం చదివాం కదా, 4వ వచనం చదువుతాను చూడండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నాము. ఒకరికొకరు. నేను ఇక్కడ నిలబడితే చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కానీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి కనుక నేను దాటిపోతున్నాను. ఏదేను వనములో ఏమి లేదు, విరోధ భావము లేదు. మనకొక్కడే విరోధి, సాతానుడు మాత్రమే, లోకము మాత్రమే. మన సహోదరుడు మనకు విరోధి కాదు, మన తోటి సోదరుడు మనకు విరోధి కాదు, మనతో రక్షించబడిన సహోదరుడు, మనతో ఆరాధన చేస్తున్న సహోదరి మనకు విరోధి కానే కాదు. మనము విరోధులం కాదు, సహోదరులం. కాబట్టి మనము సహోదరత్వాన్ని కొనసాగించుకోవాలి. కాబట్టి ఏదైనా వనములో సహోదరత్వం ఉంది, లేక ఏమంటారంటే అధికము అల్పము అనే భేదం లేదు, ఎక్కువ తక్కువ భేదము లేదు, విరోధ భావం అంతకంటే లేదు. రైట్. ఇక మరొక మాట చెప్తాను. ఏదెను అంటే ఉల్లాసము. ఏదెను అంటే ఏంటి? ఉల్లాసం. ఏదెను అంటే మనోహరం. ఏదెను అంటే మనోహరం. మరలా చెప్తాను వినండి. ఏదెను అంటే ఉల్లాసం, ఏదెను అంటే మనోహరం. రైట్. ఇప్పుడు సంఘానికి మనం వెళ్ళడానికి ఎందుకు వెళ్తున్నాం? మనోహరమైన ఆయన ముఖవర్చస్సును, మనోహరమైన ఆయన నామాన్ని, మనోహరమైన ఆయన ఘననామాన్ని పూజించడానికి, ఆయన నామాన్ని బట్టి ఆరాధించడానికి, ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ప్రభు యొక్క ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనని ఘనపరచడానికి, ఆ మహిమ కలిగిన ఆ యొక్క బల్లలో మనమందరము పాలు పొందడానికి, ఆ మనోహరమైన ఆ స్థితిని అనుభవించడానికి వెళుతున్నాం. అంతే తప్ప సంఘము మనోహరంగా ఉండాలి. ఈ రోజున మన సంఘాలు ఎలా ఉన్నాయి? కీర్తనకారుడు చెప్పాడు 131:33, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈ వచనం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఒక్కరు ఎత్తట్లేదు. ఈ వచనం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరైనా ఎత్తారా? లేదు. ఈ వచనం పాటించేవాళ్ళు చేయొద్దండి. ఈ వచనం పాటించేవాళ్ళు చేయొద్దంటే దీనికి ఎత్తట్లేదు. అంటే మీరు వాక్యమై ఉన్న దేవునికి లోబడ్డం లేదు. వందనాలు దించేయండి. కొంతమంది ఎత్తిన వాళ్ళకి వందనాలు. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యానికి లోబడ్డం లేదు. వాక్యానికి లోబడినప్పుడు నువ్వు సంఘంలో ఉండడం బెస్ట్. ఏదో నామకార్థంగా బొమ్మలా ఉన్నావు, కానీ ప్రభువు నిన్ను బట్టి ఆనందించడం లేదు, ప్రభువు నిన్ను బట్టి సంతోషించడం లేదు, ప్రభువుకు నీ వల్ల పైసా ఉపకారం లేదు. ఈ మాట చెప్తున్నాను అంతే. ఆనందం, ఐక్యత. ఇప్పుడే చెప్పాను, గొర్రె పిల్ల సింహంతో ఐక్యంగా ఉంది, పెద్దది చిన్నదాంతో ఐక్యం ఉంది, చిన్నది పెద్దదాంతో ఐక్యంగా ఉంది. భేదభావాలు లేవు.
నేను బిఈడి చదివాను, ఎంఎస్సీ చదివాను, లేకపోతే నువ్వు 5వ తరగతి చదివావు అనేటువంటి భేదాలు లేవు. నేను ఉన్నవాడిని, నువ్వు తక్కువ వాడమనే భేదాలు లేవు. అందరూ సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తూ సంతోషంగా ఆనందంగా ఆ ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ ఆయన దివ్యమైన ఉన్నతమైన ఉద్దేశం కొరకు ఆయనను మహిమపరచడం కొరకు మనము కూడుకొని ఆనందించే సమయం అది ఆరాధన సమయం. ఏదేను అనగా ఏమండి? ఉల్లాసం. ఇప్పుడు ఒక ఆయన నిన్నే చెప్పాడు నాకు ఇక్కడ స్టేజ్ మీద, సంఘానికి వెళ్తున్నాం కానండి ఏమీ లేదండి అన్నాడు. ఏమీ లేదంటే సంఘానికి వెళ్తున్నారంట కానీ ఏమీ లేదంట. సంఘంలో ఏమీ లేదు అనే మాట ఆయనలో ఉన్న భావం నాకు ఏమని తెలిసిందంటే సంఘంలో సమాధానం లేదని తెలిసింది నాకు. సోదరులారా, ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. నేను చచ్చి బతికినోడు, నేను చచ్చి బ్రతికినోడు నేను చెప్తున్నాను. అసలు నేను మీ మధ్య ఉండాల్సినాడు కాదు. ప్రభు కృప వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల నేను ఇక్కడ ఉన్నాను. అందుకు బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు. మనకు కావలసింది సంఘములో మనోహరమైన స్థితి. సంఘములో మనోహరమైన స్థితి కావాలి. ఒక వచనం చదువుదాం రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇది కూడా తెలియదేం కాదు మీకు అందరికీ. ఎఫెసీ పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి. ఐక్యతను కాపాడుకోండి. ఐక్యతను కాపాడుకోండి. ఐక్యతను కాపాడుకోండి. అంత్యకాలంలో ఉన్నాం, ఐక్యతను కాపాడుకుందాం. ఏదేను అనగా ఉల్లాసము, మనోహరము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మన సంఘాలలో ఐక్యత కావాలి. ఆ మనోహరమైన స్థితి ప్రభువు మరలా మన సంఘాలకు దయచేయునుగాక. రైట్. ఇంకొక మాట నేను తప్పక చెప్పాలి. రండి, అపోస్తుల ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనిదు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. రైట్. తోటలో మధ్యస్థానం దేనికి ఇచ్చాడు? చదవండి. తోట మధ్యస్థానం ఎవరిది? జీవవృక్షము. ఏమండి? తోటలో మధ్యస్థానం ఎవరిది? జీవవృక్షం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సాదృశ్యం. సంఘములో కేంద్ర స్థానం ఎవరిది? అమ్మ వినాలి. ఒక ఇరుసు ఉందనుకోండి, ఒక వీలు ఉంది. వీలుకి మధ్యలో ఒకటేముంటుంది? సెపరేట్ కేంద్ర స్థానం ఉంటుంది. మధ్య బిందువు అంటాం దాన్ని. ఆ మధ్య బిందువుని ఆధారం చేసుకుని రేఖలు ఉంటాయి. ఆ బండి చక్రం అంతా నిలబడుతుంది. నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే, జాగ్రత్తగా వినండి. తోట వేసిన వాడు దేవుడే. తోట యొక్క నిర్మాణం ఆయనదే. తోటలో ఏముండాలో నిర్ణయించిన వాడు ఆయనే. తోట మధ్యస్థానం కోరుకున్నాడు ఆయన. అది గమనించాలి. తోట జీవవృక్షం ఎక్కడుంది? మధ్య. ఈ రోజున మన సంఘాలలో నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను, చెబుతున్నాను, మీరు వింటే వినండి, లేకపోతే మానేయండి. కేంద్ర స్థానము ప్రభువుకే ఇవ్వాలి తప్ప పెద్దలకు కానీ సేవకులకు కానీ ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నొప్పిపోవడచ్చేమో, కానీ నేను మరలా చెప్తున్నాను, మనలో ఎవరము కూడా ప్రభువు యొక్క మహిమను దొంగిలించకూడదు. ప్రభువుకి చెందాల్సినటువంటి మహిమను మనం ఆపాదించుకోకూడదు. అంటే ప్రభువుకే చెందాలి మహిమ. మనము నిరుత్తరులము, నిమిత్త మాత్రులము. మనం ఆయన సేవకులమైన పాత్రలము మాత్రమే. మహిమ ఎవరికి చెల్లించాలి? ఆయనకే. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ మధ్య సన్మానాలు ఎవరికి చెందాలి? ఇది సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు
ఆ యెహోవా నామము పూజింపదగినది. హూ ఈజ్ రెవరెండ్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనకే చెందాలి. మహిమ చెందిన, శాలువా చెందిన, దండ చెందిన ఆయనకే చెందాలి, మనకి చెందకూడదు. ఒకవేళ చెందింది అంటే కనుక మనం ఏం చేశాము? దేవుని మహిమను దొంగిలించాం. మీరు ఏమనుకున్నా సరే. ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్నతనంలోనే, మీ జ్ఞాపకానికి తెస్తాను, ఆయన చాలా శ్రేష్టమైన సంగతులు మనం వినొచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో, అక్కడ ఏ స్థానం అది? బోధకుల దేవాలయములో, బోధకుల మధ్య. అనగా ప్రభువారు చిన్నతనములోనే ఏ స్థానం అయింది? మధ్యస్థానం. అమ్మా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది మధ్యస్థానం, అనగా కేంద్ర స్థానం. మన సంఘం కొరకు ఎవరైనా కష్టపడవచ్చు, సంఘాన్ని కట్టొచ్చు, రాళ్ళు మోయొచ్చు, సిమెంట్ ఇవ్వచ్చు, స్లాబ్ వేయించవచ్చు, ఐరన్ ఇవ్వచ్చు, కానీ కేంద్ర స్థానం ఎవరిది? ప్రభుదే. బాల్యములోనే ఆయన ఏం చేశాడు? బోధకుల మధ్య, ప్రక్కనలా, ఒక చివరన అనలా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 18:2. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి, అనగా వారి మధ్య నిలబెట్టి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? మధ్యలో ఉన్నాడు. చిన్న బిడ్డను పిలిచాడు, తన యొద్ద నిలబెట్టుకున్నాడు. వారి మధ్య నిలబెట్టి అంటే శిష్యులందరి మధ్యలో స్థానం, బోధకులందరి మధ్యలో స్థానం, బోధకులలో మధ్యస్థానం, శిష్యులలో మధ్యస్థానం. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. లూకాసు వార్త 24:36. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలచి మీకు సమాధానమవునుగా కాని వారితో భయపడుతున్న శిష్యులు, భయముతో ఉన్న శిష్యులు, ప్రభువు చనిపోయాడనేటువంటి గ్లాన్స్లో వాక్యముని ఎరుగక, వాక్యాన్ని మరిచిపోయి, దేవుని సత్యానికి వారు ఇగ్నోరెంట్, లేకపోతే మరిచిపోయి ప్రభు ఏమైపోయాడో, మన పరిస్థితి ఏమిటో అనుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి మధ్యను నిలచి ఒకటే చెప్పాడు, సమాధానము అవును కాక. అమ్మ, ఇప్పుడు మీకు అందరికీ ఒక మాట అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభు ఎక్కడ, ఏ సంఘంలో మధ్యస్థానంలో ఉంటాడో ఆ సంఘానికి ఏముంటుంది? మన సంఘాలలో వచ్చిన సమస్యలు ఏంటో తెలుసండి? ప్రభు స్థానంలో ఉన్న వ్యక్తుల ద్వారా మన సంఘాలలో ఏం లేదు, సమాధానం లేదు. ప్రభు వారి మధ్య నిలబడ్డాడు. ప్రభు వారి మధ్య నిలబడి చెప్పాడు, మీకు సమాధానమవునుగాక. సోదరులారా, మన కుటుంబాలలో, మన సంఘాలలో మన ప్రభువు మధ్యస్థానంలో ఉండాలని మనం కోరుకుందాం. అంత మాత్రమే కాదు, ఏమండి, మన స్థానిక సంఘాలు చెప్తున్నాను, మీరు భయపడినా, బాధపడినా, ఒకవేళ నన్ను తిట్టుకున్నా, ఏ వ్యక్తి అయితే సంఘములో కేంద్ర స్థానం కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి దేవునికి మహిమ చెల్లించేవాడు కాదు, సంఘ క్షేమము కోరేవాడు అంతకంటే కాదు. ఆ సంఘానికి క్షేమం కాదు, నెమ్మది కాదు, సమాధానం కాదు. కాబట్టి ఏదైనా వనములో ఉండేటువంటి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఏదైనా వనములో ఇన్ని ఉన్నాయి అని చెప్పుకున్నాం, పళ్ళు ఉన్నాయి, ముళ్ళు లేవని. సమాధానం ఉంది అని చెప్పుకుంటున్నాం. నిన్న చెప్పుకున్నాం, దానికి ఏముంది? చుట్టూ ఏముంది? కంచె ఉంది అని చెప్పుకున్నాం. ద్వారం ఉంది అని చెప్పుకున్నాం. అది ఏ స్థానంలో ఉందని చెప్పాం? తూర్పున ఉంది అని చెప్పాం. మీరు ఆలోచన చేయండి. ఏదైనా మనము తూర్పున, ప్రత్యక్ష గుడారము తూర్పున, ఏస్కేలు మందిరము తూర్పున, అనగా మందిర స్థానము తూర్పు, అనగా వెలుగుమయమైన ప్రభువు మనలో ఉండాలా. చీకటి కార్యాలు మన సంఘాలలో ఉండడానికి వీలు లేదు.
ఈ సందర్భంగా ఏదేను వనము మన సంఘం అయితే ఎంత బాగుండు. ఏదేను వనమును గురించిన ఆలోచన మన హృదయాలలో వస్తే ఎంత బాగుండు. నెంబర్ 1, కొన్ని సంగతులు ఏదేను వనాన్ని గురించి, ఏదేను వనంలో ఉన్న వాటిని గురించి విన్నాం. మరి విశేషమైన సంగతులు ఏమిటి అంటే, నెంబర్ 1 ఇలా మరలా చెప్తా, తోట వేసిన వాడు దేవుడు, సంఘము దేవునిది. నెంబర్ 2, తోటను తడిపేవాడెవరు? తోటను తడిపేవాడెవరు? తోటను తడపడానికి నిర్ణయించిన వాడెవరు? దేవుడే. చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఆగండి. తోటను వేయడం కాదు, తోటను తడిపే బాధ్యత కూడా ఎవరు తీసుకున్నారు? ప్రభువే తీసుకున్నాడు. అమ్మా, తోటను తడిపేవాడు దేవుడు. యెషయాగ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయాగ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే తోటను ఎలా తడుపుతున్నాడో చెప్తున్నాడు. తోటను ఎలా తడుపుతున్నాడు? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. అనగా తోట ఎండిపోవడానికి ఇష్టపడిన వాడు కాడు. తోటల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూడండి. మరి మన సంఘాలలో మన పెద్దలు మన తోటల గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి. తోటలు ఎండిపోవడానికి వీలు లేదు. వేసవికాలం వస్తుంది. వేసవికాలం వస్తుందంటే దేనికోసం ఎదురు చూస్తాం మనం? నీళ్లు. మరి మన సంఘాలకు వాక్యం అనే నీరు అందించాల్సిన బాధ్యత ఉంది కదా. తోటను తడపడానికి ఏమండి నదిని ఏర్పాటు చేసిన వాడు ఎవరు? దేవుడు. అయితే తడపడం అనేది అప్పుడప్పుడు అనలా. ఏమన్నాడు చూడండి, తడపడం అనేది ఏమన్నాడు? 27:3 చూడండి. యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఏ సంఘములో అయితే నీరు సమృద్ధిగా ఉంటుందో ఆ సంఘము వర్ధిల్లుతుంది. 104వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. నీరు తాగిన చెట్లు ఎలా ఉంటాయి? 104వ కీర్తన 16వ చరణం చదువుదాం. 104:16. యెహోవా వృక్షములు ఏం పొందుతున్నాయి? దేని ద్వారా? వాక్యము ద్వారా. సంఘాలలో కావలసింది ఏమిటి? వాక్యం. తగాదాలు కాదు, ప్రార్థన. వాక్యం వాక్యం వాక్యం. ప్రతి నిమిషము నీరు కడుతున్నాను, ప్రతి నిమిషము నీరు. అయితే ఉండండి, సంఘంలో ప్రతి నిమిషము నీరు ఉండాలి, మన జీవితంలో ప్రతి నిమిషము నీరు ఉండాలి. అందుకని ఏమన్నాడు? దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. ఏదది? ఏ నీరది? ఎఫెసీ పత్రిక 5:27. వాక్యమును ఉదకము, వాక్యమును ఉదకం. అనగా వాక్యమనే నీరు మన జీవితాలలో ప్రతి దినము ఉండాలి. అప్పుడు మనము వృక్షాలుగా మారుతాం. ఏదైనా వనమును తడపడానికి, నిత్యము తడపడానికి, ప్రతి నిమిషము తడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈనాడు సంఘాన్ని కూడా ఆయన పోషించి పెళ్లి భాషలు ఎవరి నుండి చెప్పాలి నాకు ఇక్కడ, పోషించి సంరక్షిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 5:20-30. లేడు కానీ ప్రతివాడును అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి. వినండి వినండి, తోటకు పోషణ ఎవరు? దేవుడే. సంఘానికి పోషణ ఎవరు? దేవుడే. సంఘానికి పోషణ ఏంటి? నీరు, వాక్యం. ఆనాటి తోటకు పోషణ ఏంటి? నీరు. ఇందాం. సంఘాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగిన దేవుడు, సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉండాలో నిర్ణయించిన దేవుడు, సంఘం యొక్క సంరక్షణ కూడా ఆయనే తీసుకున్నాడు. మరొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆదికాండానికి రండి. మీరు నిలబడితే చాలా సంగతులు చెప్పొచ్చు, కానీ నేను సమయం
2వ అధ్యాయం 16 వచనం 2:16. మరియు దేవుడని యెహోవా ఆ, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను ఆ. నీవు నిరభ్యంతరముగా ఆ, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను అంటే ఏంటిది? తోటలో క్రమము ఏర్పరిచిన వాడు దేవుడు. తినవచ్చు తినకూడదు అన్నాడంటే ఏం చెప్పాడు? ఇది క్రమము, ఇది అక్రమం. ఇది తిను, ఇది వద్దు. ఇది తిను, ఇది వద్దు. సంఘములో ఏముండాలి? క్రమం ఉండాలి. ఈ మధ్య ఒక ఆయనంట ఇలా చెప్తే బాగుంటుంది మీకు. ఓహో, అక్కడక్కడ జరుగుతున్నాయి ఎటువంటి అనిపిస్తూ ఉంటుంది మీకు. మాకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మేము చెప్తా ఉండాలి. మేము మన సంఘానికి చెందినవాడే, మన సంఘంలో పెద్దగా ఉన్నవాడే ఎవరినో ఒక పీడి సుందరరావు గారి భక్తుడిని తీసుకొచ్చి ఇంటికాడ మీటింగ్ పెట్టి వాక్యం చెప్తున్నాడంట. ఏంటరా బాబు పరిస్థితి ఇదేంటంటే అంటాడంట, వాక్యం చెప్పిస్తున్నాడంట, అంతేకాదు ఇంకేముంది అంటున్నాడంట. వీడు ఏం చేస్తున్నాడు? క్రమం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడా? అంటే నువ్వు ఇంతవరకు నేర్చుకున్నదేంటి? బాబు, మీకు అందరికీ చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను. మనము నూతన నిబంధన సంఘ సత్య ప్రకారముగా ఏర్పడిన సంఘాలు మనవి. దేవుని వాక్యానికి ఆధారముగా ఏర్పడిన సంఘాలు మనవే. దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది ఏది మనము చేయడానికి మన పూర్వీకులు ఒప్పుకోలేదు, మనము కూడా ఒప్పుకోవడానికి లేదు. ఎక్కడెక్కడో ఎవరినో తీసుకొచ్చి నీకు అంతా తెలుసు, ఇది వద్దు అని మనకు తెలుసు, ఇది వాక్యక్రమం కాదు, వారు ఏదో చెప్పేది క్రమం కాదు అని మనకు తెలిసినా కూడా ఏదో కొంతమంది ఈ మధ్య రెచ్చిపోయి వాక్యక్రమానికి దూరంగా ఏదో వాళ్ళు వేసే డైలాగులు, ఇంతకే ఇంకేం లేదు. ఏంటంటే డైలాగులు అవన్నీ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, వీళ్ళేమో దానికి ఫ్లాట్ అయిపోతున్నారు అంతే. తోట లోపల తినవచ్చు, తినకూడదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 28:26. వారి దేవుడే తగిన క్రమము నేర్పి ఉన్నారు. ఏం నేర్పాడు? దేవుడు ఏమి నేర్పాడు? తోట వేసేసి నీ ఇష్టానుసారంగా ఉండమని చెప్పలా. తోటలో ఏముండాలి? క్రమం ఉండాలి, తగిన క్రమం. వారి దేవుడే వారికి తగిన క్రమం. మన తోటలో, మన సంఘంలో ఉండాల్సిన మొట్టమొదటి క్రమం ఏంటో తెలుసండి? అమ్మా, మీరు ఎవరైనా తెలియకపోతే రాసుకోండి, రేపొద్దున ధ్యానం చేసుకోండి. బల్ల క్రమం ఏముండాలి మన సంఘంలో? నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం నీవు బల్లను 40వ అధ్యాయం నువ్వు బల్లను 4వ వచనం. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపమును వెలిగింపవలను. నెంబర్ 1 వినండి, సంఘంలో ఉండాల్సిన క్రమం ఏది? బల్ల క్రమం. నేను నిన్న చెప్పాను, మరలా చెప్తున్నాను. మన స్థానిక సంఘాలన్నిటిలో ఉండాల్సిందే క్రమం, బల్ల క్రమం. రెండవది ఆరాధన. రోమీలకు రాసిన పత్రిక, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. 18:33. చేతులు కట్టెలు క్రమముగా పేర్చి. కట్టెలంటే ఏంటి? కట్టె మిగిల్చిన కన్నీటి కాదా? మీకు అందరికీ తెలుసు. కట్టె అంటే మనిషే. కట్టెలు ఎలా పేర్చబడాలి? ఆరాధనలో కట్టెలు అంటే ఆరాధన చేసే వ్యక్తులు అని. ఆరాధన చేసే వ్యక్తులు ఆరాధనలు ఎలా కూర్చోవాలి? క్రమముగా కూర్చో. నేను మా సంఘంలో సంగతి చెప్తున్నాను. చాలాసార్లు నేనే చెప్పాను, అమ్మ ఆరాధన చేసేవాళ్ళంతా క్రమంగా కూర్చోండి, ఆరాధన చేసేవాళ్ళంతా క్రమంగా కూర్చోండి. ఎన్నిసార్లు చెప్పాలండి? కట్టెల క్రమం ఏమంటే ఏ క్రమం? ఆరాధన క్రమం, లేక బల్ల క్రమం, కట్టెల క్రమం. ఇంకొక మాట చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం.
లేవీయులకు అధిపతి అయిన లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసము మోయుట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమం. ఏ క్రమం ఇది? అనగా సంఘములో పెద్దలు మోయాల్సిన మోత పెద్దలు మోయాలి, పరిచారకులు మోయాల్సిన మోత పరిచారకులు మోయాలి, విశ్వాసులు మోయాల్సిన మోత వారు మోయాలి. ఎవరి క్రమాన్ని వారు పాటించాలి, అందరూ మోయాలి. పల్లకీలో ఉండాల్సింది ప్రభువే. అర్థమవుతుందండి? పల్లకి మోయాల్సింది మనమందరం, పల్లకిలో ఉండాల్సింది ప్రభువే. మోత క్రమం. కాబట్టి సంఘములో ఉండాల్సినది మోత క్రమం, సేవా క్రమం మనం గమనించాలి. ఆదికాండముకు రండి. దేవుని దాసులు విలసన గారు మన మధ్యకి వచ్చారు. వారు వేదిక మీదకి వస్తారు, మీరేం కంగారు పడకండి. దేవుని దాసులు వారు పెద్దలై వారు మన మధ్యకి రావడం చాలా ఆశీర్వాదం. వారు వేదిక మీదకి వస్తారు, మీరు కంగారు పడకండి. వారు మనతో మాట్లాడతారు. 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము. ఆగండి. తోటలో ఎవరి సంచారం ఉంది? చెప్పండి. తోటలో ఉన్న సంచారం ఎవరిది? దేవునిది. నేను మాట చెప్తా. మన సంఘంలో ఎవరి సంచారం ఉంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభములు సంఘములే. సంఘముల మధ్య సంచరించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన సంఘములో ఎవరు ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కేంద్ర స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. రండి, మెల్లగా తీసుకురండి. రైట్, అందరూ చరణం పడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనం చదువుకున్నాం ఆదికాండం 3వ అధ్యాయం 18 నుంచి 20 మధ్య వచనాల్లో మనం చదివాం. దేవుడైన యెహోవా తోటలో సంచరిస్తున్నాడు. మన తోటలో మన సంఘాలలో సంచరించాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో మాట్లాడుతూ 7 నక్షత్రములు 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు. అనగా 7 దీపస్తంభముల సంఘములే. సంఘముల మధ్య సంచరించవలసింది ఎవరో? ప్రభువే, మనం కాదు. కాబట్టి సంఘముల మధ్య సంచరించేవాడు ఆయనే. తర్వాత చెప్తున్నాడు, దేవుడైన యెహోవా తోట మధ్య ఆయన సంచరిస్తూ తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా వినండి, మనము దేవుని సంఘములో ఉన్నాం. దేవుడు ఆయన చెప్పేటువంటి సంగతులు మనం వినవలసిన వారమై ఉన్నాం. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, ఆదికాండం 3వ అధ్యాయం
8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైనా అంటే తోటలో ఎవరి స్వరం వినబడుతుంది? ఎవరి స్వరం? అమ్మ అందరూ వినాలి. మరి మన సంఘాల్లో దేవుని స్వరం వినబడుతుందా? మనుషుల స్వరాలు వినబడుతున్నాయా? వాక్చాతుర్యం వినబడుతుందా? జ్ఞానం వినబడుతుందా? జ్ఞానం అని వెనకాల కొట్టుకుపోతున్నారు కొంతమంది, అది వినబడుతుందా? చల్లపూటను తోటలో ఎవరి స్వరం వినబడుతుంది? పూర్వం పాడాం, దేవుని దాసులు ఇక్కడే ఉన్నారు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు కదండి. నీ స్వరం వినిపించు. దేవుని యొక్క తోటలో వినపడాల్సింది ఎవరి స్వరం? దేవుని స్వరం. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, 7 దీపస్తంభాల మధ్య చెప్పు సంగతులు ఏమనగా. మరలా చదువుదాం రండి. రోమిలకు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2:1. 7 నక్షత్రములు తన కుడి చేతను పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. 8వ వచనం చదువుదాం చూడండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడు వేయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఎఫెసుతో మాట్లాడిన వాడు ఇదేంతో మాట్లాడుతున్నాడు? స్మరణతోనూ మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదువుదాం. 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు వినాలి. మీరు ఎలా చదువుకుంటా వినండి, వచనాలు చెప్తాను. మొదటి వచనంలో ఎఫెసు సంఘం గురించి మాట్లాడాడు, ఎఫెసు సంఘంతో మాట్లాడాడు. 8వ వచనంలో స్మరణ సంఘంతో మాట్లాడాడు. 12వ వచనంలో పెర్గముతో మాట్లాడాడు. 18వ వచనంలో తుయతైరుతో మాట్లాడాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో సార్డిస్తో మాట్లాడాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాతో మాట్లాడాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో లవొదికయతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అన్ని సంఘాలతో మాట్లాడా లేదా ఒక సంఘంతోనే మాట్లాడా? అన్ని సంఘాలు ఎవరి స్వరం ఉంది? మన సంఘంలో ఎవరి స్వరం ఉంది? కాబట్టి ప్రభువా నీ స్వరం వినిపించు ప్రభువా అని మనం మందిరానికి వెళ్ళాలి. చెప్పేవాడు మనుషులైనా దేవుని స్వరం మనం వినడానికి వెళ్ళాలి. కాబట్టి తోటలో సంచరించేవాడు దేవుడే. తోటలో వినబడాల్సిన స్వరము కానీ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్స్ వాయిస్ దెర్ ఈజ్ ఏ బ్యాడ్ వాయిస్. దేవుని ఇప్పుడు మన సంఘాల్లో సాతానుడు మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా మనమే తేల్చేసుకోవాలి. సాతానుడు మాట్లాడుతున్నాడు, గలిబిలి చేస్తున్నాడు, ఇది నిజమా అంటున్నాడు. అక్కడ చెప్తున్నాడు దేవుని వినవలసిన మాట వినడం మానేశారు వీళ్ళు. తోటలో వినబడాల్సిన స్వరము దేవునిదే, కానీ తోటలో వినబడాల్సిన స్వరం కంటే మరొక స్వరం ఏదో బాగుంది అనుకుని ఆ స్వరం పట్ల వాళ్ళు ఏమయ్యారు అంటే ఆకర్షితులై ఆ సాతాను స్వరానికి ఆకర్షించబడి అన్య బోధ చేత తిప్పబడ్డారు. అంటే నేను అంటాను, ఏదేను వనములోనే ఏ బోధ వచ్చింది? అన్య బోధ. మన సంఘాలలో అన్య బోధలు చెరబడకుండా స్థానిక సంఘ పెద్దలు కాపాడవలసిన బాధ్యత మనకుంది. నేను ఇంకొక మాట చెప్తానండి, తోటలో ఎక్కువ వచ్చేది ఏంటి? కలుపు. తోటలో వచ్చేది ఏంటి? కలుపు. కలుపు ఎవరు తీయాలి? తోట దేవుడే చూసుకుంటాడండి. కుదరదు. నిన్ను ఎందుకు పెట్టాడు తోటలో? నిన్ను ఎందుకు పెట్టాడు తోటలో? ఎందుకు పెట్టాడు నిన్ను? నన్ను నిన్ను ఎందుకు పెట్టాడు? తోటలో పని చేయడానికి పెట్టాడు. అనగా కలుపు మొక్కలు వస్తే చూస్తూ ఊరుకోమని పెట్టలా. కలుపు మొక్కలు వస్తే దేవుడే చూసుకుంటాడండి, దేవుడికి అప్పగించేద్దామండి అంటే అసలు ఒరే బాబు పిచ్చోడు బాబు, నిన్ను అసలు ఏర్పాటు చేసింది ఎందుకో తెలుసా? తోటను కాయడానికి. అన్య బోధలు రాకుండా, చొరబడకుండా వాక్య సత్యాన్ని ప్రకటించడానికి మనము ఏర్పాటు చేయబడ్డ మన సంగతి ప్రతి పెద్దలు గమనించాలి. నేను ఇంకొక మాట చెప్పాలని కోరుతున్నాను. దేవుని మాట కంటే స్వీట్గా ఏ మాట వినపడింది? సాతాను మాట. అన్య బోధ స్వీట్గా ఉంటుందండి, తీపిగా ఉంటుంది, దాని అంతం మరణం.
అన్య బోధల చేత తిప్పబడకండి. ఆదాము అవ్వలు అన్య బోధల చేత తిప్పబడ్డారు. శ్రేష్టమైన ఏదేను వనము నుండి, ఉల్లాసమైన ఏదేను వనము నుండి, ఫలభరితమైన ఏదేను వనము నుండి, ఏమండి, శ్రేష్టమైన వెలుగుతో కూడినటువంటి ఏదేను వనము నుండి, ఐక్యతతో కూడిన ఏదేను వనములో నుండి, మనోహరమైన ఏదేను వనము నుండి వారు వెలుపలికి నెట్టివేయబడ్డారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనం అన్య బోధల చేత మనము త్రిప్పబడకూడదు. హితబోధ సంబంధమైన సంగతులు మనము అనుసరించాలి. మన థీమ్ ఏంటి? మొదటి రోజు నుంచి మన థీమ్ ఏంటి చెప్పండి అందరూ. మనము దేవుని జతపనివారు వ్యవసాయము. మనము దేవుని వ్యవసాయం. వ్యవసాయములో మనమందరము ఫలభరితమైన చెట్లులా ఉండాలి. మనకందరికీ ప్రతి నిమిషం నీరు కట్టేవాడు ఆయనే, కావలసిన ప్రతి దాన్ని ఇచ్చేవాడు ఆయనే, సంఘాన్ని కాయడానికి మనల్ని ఏర్పరిచిన వాడు ఆయనే. అన్యబోధల చేత త్రిప్పబడకుండా ఆ నీతి సూర్యుని కాంతి మన తోటలో పడాలి. నెంబర్ 1. నెంబర్ 2, నీతి సూర్యుని ఫలము మన తోటలో అనుభవించాలి. నెంబర్ 3, నీతి సూర్యుని స్వరము మన సంఘాలు వినాలి. నీతి సూర్యుడు అనుగ్రహించే ఆ సమాధానము మన సంఘాలలో ఉండాలి. అన్య బోధల చేత త్రిప్పబడకుండా ప్రభువు కొరకు మనము సాక్షులుగా నిలబడాలి. అలాగున రానున్న కాలంలో మన ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, స్తుతిస్తున్నాం. మేము దేవుని వ్యవసాయమని ఏదైనా వనమును ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మేము వినడానికి కృపనిచ్చారు. మరొక దాసుడు పక్షంగా నిలబడి మాట్లాడుతుండగా నీ శ్రేష్టమైన తలంపులు మాకు అనుగ్రహించి మమ్మలను ఆత్మతో నింపి, వాక్యముతో నింపి, ఆశీర్వాదంతో నింపి ఈ స్థలం నుంచి పంపించమని నాయన మీ ప్రియులు, నాయన మా అత్యంత ప్రియులు విల్సన్ గారిని కూడా మా మధ్యకి నడిపించినందుకే స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడిన తర్వాత ఒక క్వైర్ వారు పాట పాడతారు.